హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో బీన్స్ పొడికూర అండి. చాలా మంది పొడికూరలు కూడా అడుగుతున్నారు. పొడికూర ఏదైనా కూడా పొడికూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇట్లా ఉడకబెట్టి చేసుకోవచ్చు, ఇట్లా ఫ్రై మాదిరి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఆరోగ్యం కూడా చాలా మంచిది. ముఖ్యంగా పొడికూరలు ఎలా తినాలి అంటే అన్నం తక్కువ ఉండాలి, కూర ఎక్కువ ఉండాలి. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఈ పొడికూర నంచుకోవడం అంటే పొడికూర ఎక్కువ ఉండాలి, ఆ పొడి కూర అనేది ఎక్కువ ఉండాలా, అన్నం తక్కువ ఉండాలా. అట్లా తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. మమ్మల్ని కూరలు కూడా చేయమని అడుగుతున్నారండి. అందుకని నేను ఈరోజు బీన్స్ పొడికూర కొబ్బరి వేసి చేస్తున్నా, పచ్చి కొబ్బరి వేసి. దీనికి కావాల్సిన పదార్థాలు: బీన్సు, పసుపు, కారము, ఆయిలు, ఉప్పు, పచ్చి కొబ్బరి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అండి దీనికి కావాల్సినవి. ఇవి నేను ఉడకబెట్టి చేయడం లేదండి, డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నా. అదొక రకము, ఉడకబెట్టేం చేసుకోవచ్చు. ఉడకబెట్టింది చేసినట్టుంది కదా అత్తయ్య, ఉడకబెట్టి చేసినట్టుంది. ఇది నేను డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు అవి ఎట్లా సన్నగా తరుక్కోవాలి అవి చూపిస్తానండి. ఈ లాస్ట్న ఇట్లా ఉండే తీసేసుకోండి. బీన్స్ తరిగే తెలుసులేండి. ఇట్లా సన్నగా తరుక్కోవాలి, తొందరగా మగ్గిపోతాయి కూడా. ఇట్లా నీళ్ళల్లో వేసి తిని తిని బోరు కొడుతుందండి. అందుకని నేను ఇట్లా మొన్న చేసినాను, మీకు చూపించలేదు. అన్నీ ఇదిగోండి ఇట్లా ఇంత సన్నగా తరగాలి. అన్నీ ఆల్రెడీ తరిగి పెట్టేసిన. ఆయిల్ కాయిందండి. ఆవాలు కొంచెము, శనగపప్పు కూడా కొద్దిగా అండి, అదే అర స్పూను. మినప్పప్పు కొంచెం వేగాలండి. నేను మీకు కరివేపాకు చూపించడం మర్చిపోయినా, కరివేపాకు వేస్తా. కరివేపాకండి, ఇది వేస్తేనండి రుచి. ఇప్పుడు ఇరపొస్తుంది కదా, ఇప్పుడు ఈ కరివేపాకు వేస్తేనండి రుచి బాగుండేది. ఇప్పుడు బీన్స్, సన్నగా తరుక్కున్న బీన్స్ అంతా ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడండి ఉప్పు వేస్తాం, తగినంత ఉప్పు, తొందరగా వాడుతుంది. పసుపు అండి కొంచెము. మీకు ఒకవేళ బీన్స్ కూడా ఇదంతా బాగా తిప్పుకోవాలండి. ఇది కన్నా ఒకవేళ ఉడకలేదు మీకు అని అంటే గన ఊరికే కొంచెం ఒక గుప్పెడు నీళ్ళు అట్లా చల్లుకుంటే బాగా తొందరగా ఫ్రై అయితే మీ ఇది స్టవ్ మటుకు తగ్గించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. తిప్పినాం కదా, మూత పెట్టేసుకున్నా. కొబ్బరి అండి సన్నగా తరిగి పెట్టుకున్నా మిక్సీకి వేయడానికి. ఇది 2 సార్లు 3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి మిక్సీకి వేసుకొని వస్తా. కొబ్బరి అండి ఇట్లా పట్టుకొని వచ్చిన మిక్సీకి మెత్తగా. ఇప్పుడు మూత తీస్తున్నా. అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది ఫ్రై. ఇది మనము నీళ్లు వంచేస్తే విటమిన్స్ పోతాయనండి చాలామంది అంటారు కదండి. అందుకని నేను ఇట్లా ఫ్రై చేసిన. నూనె కూడా ఎక్కువ పట్టదు. మగ్గిపోయిందండి, ఇదిగోండి బాగా. ఇప్పుడు కారము, పచ్చి కొబ్బరి వేసుకుంటే అయిపోయాయి. ఒకవేళ పచ్చి కొబ్బరి ఇష్టం లేదనుకో ఇట్లయినా తినేసేయచ్చు. ఎట్లా కావాలన్నా. ఉప్పు ఇందాక వేసేసినా కదా, ఉప్పు వేయడం వల్లే తొందరగా వాడిపోతాయి. ఇప్పుడు పచ్చి కొబ్బరి
మన ఇష్టం, ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేయండి, తక్కువ అయితే తక్కువ. కమ్మగా ఉంటుంది పచ్చి కొబ్బరి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పప్పుల పొడి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేస్తున్నా. ఎక్కువ పచ్చి కొబ్బరి వేసినాక ఎక్కువసేపు ఫ్రై చేస్తే బాగుండదు. ఇంకా గిన్నెలోకి తీసుకోవడమేండి. బీన్స్ పచ్చి కొబ్బరి వేసి పొడి కూర అండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి. అన్నము ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే చారు కానీ ఉత్త చారు పెట్టుకున్న ఈ సాంబారు బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ధన్యవాదాలండి.